మరి మా తమ్ముడు లేటెస్ట్ అప్డేట్స్ పెట్టకపోతే ఎలా చెప్పు. తెలివే నిజమైన బిజినెస్ మ్యాన్ నువ్వే, మహేష్ బాబు కాదు. అందరికీ నమస్కారం. ఒక 2-3 రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ముందు చూశారు కదా, మొన్నటి వరకు కూడా మామిడి పళ్ళలో రకరకాలు అమ్మేవాడు. ఒక వర్షం పడగానే మొత్తం మాల్ అంతా మార్చేశాడు, రకరకాల పళ్ళు తీసుకొచ్చాడు అనమాట. మొత్తం అన్ని రకాలు తీసుకొచ్చేసాడు. సరే, నాకు కావాల్సినవేవో పళ్ళు కొనుక్కున్నానమాట. నిన్న ఆదివారం సాయంత్రం నేను మా పెద్దబ్బాయి ఇలా సినిమాకి వచ్చామన్నమాట. మరి విహార్ ఇక్కడ లేడు కదా, ఇప్పుడు మేమిద్దరమే. ఏంటంటే అసలు ముందే మహారాజా సినిమా బాగుంది అని విన్నాను నేను. విజయ్ సేతుపతి యాక్ట్ చేసింది, అతని 50వ సినిమా అనమాట. కానీ విహారి ఫోన్ చేసినప్పుడు, అమ్మ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇంకా బాగుందిట, నీకు నచ్చుతుంది మహారాజా కంటే అని నేను అనుకుంటున్నాను అన్నాడు. సరే, దానికి వెళ్దామని చూస్తే దగ్గర థియేటర్స్లో ఎక్కడా లేదు. కొత్తపేట కానీ ఎల్బీ నగర్ కానీ ఎక్కడా లేదనమాట. ముసారాంబాగ్ థియేటర్లో ఉందన్నాడు. నేను అన్నాను, సినిమా కోసం అంత దూరం ఏంటి అని. అంటే అదేమంత పెద్ద దూరం కాదమ్మా అన్నాడు. అయినా సరే నేను దగ్గరలో ఉంటేనే వస్తాను, లేకపోతే రానని ఇంక ఊరుకున్నాము. మధ్యాహ్నం పడుకొని లేచాక ఏదో ఫేస్బుక్ చూస్తుంటే ఏదో గ్రూప్లో పెట్టారనమాట, మహారాజా సినిమా చూడండి చాలా బాగుంది అని. అప్పుడేమో నేను అన్నాను, వెళ్ళి మా పెద్దబ్బాయికి చెప్పాను, నాన్న ఇలా బాగుంది అంటున్నారు, వెళ్దామా అని. చూస్తే 8 గంటల షోకే ఉన్నాయన్నమాట టికెట్స్. సరే, దానికే బుక్ చేసుకున్నాం. ఇంకా చాలా బోర్గా ఉంది, అసలు క్లైమేట్ అది కూడా డల్గా ఉందని. అందులో నాకు పండగ ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా, పెద్ద కనిపించట్లేదు, స్క్రీన్ నెంబర్ 3 అనమాట. దాంట్లో ఏ మూవీ ఉన్నా సరే నాకు చాలా పండగ. ఎందుకంటే మెట్లు ఎక్కక్కర్లేదు, చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, నడుచుకుంటూ వచ్చేయడం కిందకి. సరే, మూవీ అయ్యాక ఇలాగా 11 అవుతుంది అనమాట. ఏంటి ఇంత ఖాళీగా ఉంది అంటాను నేను. అమ్మ 11 అవుతుందమ్మా అన్నాడు వాడు. ఏంటంటే సాయంత్రం చిన్న వాన పడింది 6:30కి అలాంటప్పుడు. ఇంకా టికెట్లు బుక్ చేసుకున్నాం, వాన పడింది అనమాట. కానీ పెద్దది కాదులేండి, తర్వాత తగ్గిపోయింది. అసలు ఇలాగా ఎప్పుడో మంచి టాక్ వచ్చిన సినిమాలు తప్ప తమిళ డబ్బింగ్ సినిమాలు అనేవి థియేటర్స్లో చూడడమే లేదు. ఏదో చంద్రముఖి, అపరిచితుడు ఇలాంటివి చూసామనుకోండి అప్పట్లో. తర్వాత మళ్ళీ ఇదే అనమాట చూడడం. నిజంగా విజయ్ సేతుపతి యాక్షన్ చాలా బాగుందండి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఈరోజు సాయంత్రం కురిసిన వర్షం అనమాట. చాలా ఉక్కగా ఉంది పొద్దున్న నుంచి. నిన్న వాన పడినా సరే ఉక్కగానే ఉంది. సిటీలో బాగా పడింది వర్షం, ఇక్కడైతే మాత్రం ఈరోజు సాయంత్రం బాగా పడింది. డీమార్ట్కి వెళ్ళడం అంటే ఈ మధ్య తగ్గించామండి. సాధారణంగా మా విహార్ వెళ్ళాక అసలు మా ఇంట్లో సరుకులే చల్లట్లేదు, పప్పులన్నీ అలాగే ఉన్నాయి. అయితే ఖాదీ సబ్బులు అయిపోయి చాలా రోజులైంది. మోర్లో ఏంటంటే 90 రూపీస్ సోప్ మీద ఏదో డిస్కౌంట్ పోను 80 రూపాయలు చిల్లర, 76-80 మధ్యకు వచ్చింది. మోర్లో చెప్పాను కదా, ఇది వరకు 1+1 ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖాదీ సబ్బులకి టిష్యూ, కిచెన్ టిష్యూ రోల్కి అనమాట. మా వాడు ఆఫీస్ నుంచి వస్తుంటే తెచ్చామన్నాను. ఏవో ఇంకా కావాల్సినవి అవి తెప్పించానమాట. ఏంటో పెద్ద అవసరమైనవి కావు, అలాగని అనవసరమైనవి కావు. ఎప్పుడు బయోటిక్ షాంపూ వాడతాం కదా, బయోటిక్ లేదట, ఇది తీసుకొచ్చాడు. అయితే మహారాజా సినిమా గురించి నేనేం చెప్తానంటే ఏమీ చెప్పనండి. ఒక్క మొక్క చెప్పినా సరే దానిలో ఉన్న అసలు కథ, స్క్రీన్ ప్లే అర్థమే ఉండదన్నమాట. ఇంకా మొత్తం రివీల్ అయిపోతుంది, ఏమీ చెప్పడానికి లేదు. అంత పకడ్బందీగా ఉందండి స్క్రీన్ ప్లే. అయితే చాలా బాగుంది. 2 గంటల 20 నిమిషాలు దగ్గర అనుకోండి సినిమా. అయితే నాకైతే మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. కొన్ని సీన్లు కొంచెం తగ్గించవచ్చు, ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు తగ్గించవచ్చు అనిపించింది. కాకపోతే ప్రేక్షకులకి కొంచెం ఉత్కంఠ కలిగించాలని అలా సాగదీసినట్టున్నారు. చాలా బాగుంది నిజంగా. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం చాలా నచ్చుతుంది, చూడండి. నేను ఫస్ట్ అనుకున్నాను, ఏంటి అనవసరంగా వచ్చానా, ఎప్పుడూ రాని దాన్ని అని. కాకపోతే ఏంటంటే చాలా బోర్గా ఉందండి, టైం గడవట్లేదు. కొంచెమైనా రిలీఫ్ పొందేది ఒక్క సినిమా దగ్గరే అని చెప్పి ఇంక వెళ్ళామన్నమాట. సరే, వెళ్ళినందుకు నాకైతే సినిమా నచ్చింది. మరి మ్యూజిక్ షాప్ మూర్తి ఇక్కడెక్కడ థియేటర్స్లో ఇస్తారో ఎవరో చూడాలి. ఇకపోతే ఏంటంటే వింత వింత అలవాట్లండి మా ఇంట్లో. చెప్పాను కదా,
వాడు పొద్దున్న తినలేదు మా హరి. ఇంకా పొద్దున్న నేనేం చేశానంటే 3 రోజుల క్రితం ఇడ్లీ పిండి ఉండిపోతే అవి ఇడ్లీలు పెట్టుకున్నాను, కొబ్బరి చట్నీ చేసుకున్నాను. అది అప్పుడు నేను మానేయచ్చు, ఇదివరకు అలాగే చేసేదాన్ని. పిల్లలు ఎవరు తినకపోతే ఏకంగా రాత్రిగా చేసేదాన్ని. ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. అందుకని ఏదో ఒకటి తింటే తప్ప రాత్రి పని చేయలేను, ఇంక ఉన్న పని అని ఇడ్లీ పెట్టుకున్నాను నేను. ఇంకా రాత్రికేమో అమ్మ టమాటా రైస్ చేస్తావా అన్నాడు. అందుకని బాస్మతి రైస్ ఎలాగో వచ్చింది కదా, అవి ఆ గ్లాస్తో నానబెట్టాను. ఒకసారి కడిగి పూర్తిగా 2 గ్లాసులు పోయలేదండి నీళ్లు, కొంచెం వెల్తిగానే పోస్తాను, ఎందుకంటే టమాటాలో తడి ఉంటుంది కదా. 8 టమాటాలు తీసుకున్నాను, కానీ 6 చాలు అనిపించింది. 6 ముక్కలు కట్ చేసుకున్నాను. అన్నట్టు టమాటాల రేటు మళ్ళీ ఆకాశాన్ని అంటుతోందండి. 100 రూపాయలు. మొన్న పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, 1/2 కిలో తీసుకున్నాను అనమాట. అమ్మ మొన్నటి వరకు 60 కదా ఉందంటే, అమ్మ పెరిగిపోయిందమ్మా నిన్నటి నుంచే అంది. చాలా కూరగాయల రేట్లన్నీ అలాగే ఉన్నాయి. పచ్చిమిర్చి పావు 40, ఇంచుమించు 35 అనుకుంటాను. అవి టమాటాల రేట్లు ఇలాగా ఉన్నాయి. మనకి ఏడాదిలో ఒకసారి మామూలే కదా టమాటాలు ఉల్లిపాయల రేట్లు పెరగడం. ముందుగా కుక్కర్లో నూనె వేసుకొని కొంచెం జీడిపప్పు వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అదే నూనెలో టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా తడిపోయే వరకు కూడా వేయించానండి, గుజ్జులు అయ్యే వరకు, లేదంటే ఇంకా తడి ఉండిపోతుంది కదా. ఈరోజు బిర్యానీ మసాలా కూడా తెప్పించాను, అదే వేశానమాట. నేను ఎవరెస్ట్ రాశాను, ఈస్టర్న్ తెచ్చాడు వీడు. సరే ఇది కూడా బాగానే ఉంటుంది అనుకున్నాను. 2 స్పూన్స్ తీసుకున్నాను, ఆ కనిపిస్తున్న స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొంచెం పసుపు, మంచి కలర్ వస్తుందని ఉప్పు వేసి బాగా కలుపుకొని, తర్వాత ఈ మసాలా కూడా వేసి అది కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక జీడిపప్పులు కూడా వేసి అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టాను కదా బియ్యం, ఇది 20 నిమిషాల నుంచి అరగంట మధ్య నానబెడతానండి నేను. అవి నానిన బియ్యం కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని, ఎందుకంటే బియ్యం విరిగిపోకుండా నానిపోయి ఉంటాయి కదా బాస్మతి బియ్యం, అవి విరగకుండా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలు. అయితే దీనికైతే మాత్రం ఇంకా సైడ్ డిష్ ఏం చేయలేదండి, పెరుగుతోటి తినేసాం మామూలుగానే. మళ్ళీనండి మొన్న పిల్లల పెంపకం విషయం మీద ఒక వీడియో చేశాను కదా, ఇంచుమించు నిన్న చూసిన సినిమా కూడా అలాంటిదే. అంటే సమాజంలో ఉన్న నేర ప్రవృత్తి, నేరాలు ఎలా ఉంటాయి, అసలు మనం ఊహించిన విధంగా మన జీవితంలోకి ఆ నేరాలు ఎలా చొచ్చుకొని వస్తాయి అన్నది బాగా చూపించారు. అది చూస్తే చాలా బాధ అనిపించింది. అంతేకాదు కథానాయకుడిగా పరిష్కరించాలి కాబట్టి అతను తెలివితో పరిష్కరించుకున్నాడు. కాకపోతే ఏంటంటే మామూలుగానే బాధ కలిగించే సంఘటనలు చాలా ఉన్నాయి. మొదట ఫస్ట్ హాఫ్లో కొంచెం వరకు కూడా కొంచెం హ్యూమరస్గానే ఉంది. విజయ్ సేతుపతి యాక్షన్ అది కూడా కొంచెం 2-3 సీన్లు బాగానే ఉన్నాయి. అన్నట్టు మొన్న నెట్ఫ్లిక్స్లోనండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. ఎందుకు తీశారో ఈ సినిమా అర్థమవలేదండి. పోనీ నాకే కాదు, మా వాడు కూడా, మా పెద్దబ్బాయి కూడా అదే అన్నాడు, ఏమిటమ్మా సినిమా అని. ఏమిటో తెలీదు అసలు, ఎందుకు అసలు ప్రొడ్యూసర్స్ ఎలా డబ్బులు పెడతారో, హీరోస్ ఎలా యాక్ట్ చేస్తారో తెలీదు. అందుకే 2 వారాలకే ఓటీటీలో వచ్చేసింది. ఆహాలో పారిజాత పర్వం అనే సినిమా కూడా వచ్చిందండి, అది కూడా చూసాను. చెప్పాను కదా తెలుగు నేటివిటీ ఉంటే చాలు నాకని. చూస్తే అది కూడా అలాగే ఉందండి. ఎంతో గజిబిజిగా ఉన్నాయి పాత్రలన్నీ. ఏం చెప్పాలనుకున్నారో అర్థమవలేదు. ఇంకా నెక్స్ట్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు లాస్ట్లో. ఫ్రాంచైజీ మూవీ కూడా ఉందన్నట్టు చూపించారనమాట. ఇంకోటి ఉందా అనుకున్నాను. కొంచెం ఏదో చెప్పాలనుకున్నారు, సరిగ్గా చెప్పలేదేమో అనిపించింది. పెద్దగా ఉపయోగపడే విశేషాలు ఏం లేవనుకోండి ఈ వీడియోలో. ఏదో ముచ్చట్లాడదాం ఇలా వచ్చాను. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.